ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్‌లో గనక మనం చూసుకున్నట్లయితే క్యాష్‌లెస్ ఎకానమీగా మారే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే జస్ట్ హైప్ అంతవరకేనా? క్యాష్‌లెస్‌గా మారడానికి చాలా స్కోప్ ఉంది. ఆ దిశగా మనం అడుగు కూడా వేస్తున్నాం. అంటే ఎలా సార్ ఎగ్జాంపుల్ చెప్తారా? యాక్చువల్‌గా మనము ఒక 15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే వాలెట్ లేకుండా బయటికెళ్ళేవాళ్ళం కాదు. హ్మ్. సో మీరు వాలెట్ యూజ్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ! నేనైతే 4, 5 ఇయర్స్ నుంచి వాలెటే ఓపెన్ చేయలేదు. క్యాష్ తీసి పే చేసింది లేదు. ఎవ్రీవేర్ ఈవెన్ రూ. 5 నుంచి రూ. 500 వరకు రూ. 1000 కావచ్చు, 5000 కావచ్చు, ఎంతైనా సరే గూగుల్ పే, ఫోన్పే స్కాన్ తోటి పే చేస్తున్నాం. యూపీఐ పేమెంట్ చేసేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళి యూపీఐ పేమెంట్ ఉంది, క్షణాల్లో అయిపోద్ది. ఇవన్నీ మనకు స్టెప్ బై స్టెప్ మనల్ని డిజిటలైజేషన్ వైపు నడిపిస్తున్నారు. డిమానిటైజ్ జరిగింది 2016లో. తర్వాత 2000 నోట్స్ని తీసేసారు సిస్టంలో నుంచి. ఇప్పుడు లేటెస్ట్గా ఆర్బీఐ అన్అఫీషియల్గా ఇచ్చిన కమ్యూనికేషన్ ఏంటంటే అక్టోబర్ 1 తర్వాత నుంచి ఏ బ్యాంక్ కూడా ఏటీఎంస్లో 500 నోట్స్ పెట్టకూడదు. దే ఆల్రెడీ గివెన్ ఇన్స్ట్రక్షన్. సో 500 నోట్స్ పెట్టకూడదు అంటే పెద్ద డినామినేషన్ లేదంటే ఎలా చేస్తారు క్యాష్ ట్రాన్సాక్షన్స్? కష్టమైపోద్ది. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే జిఎస్టీ ఎందుకు తగ్గించారు? జిఎస్టీ తగ్గించడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది బై రిడక్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మన దగ్గర చేతిలో డబ్బులు మిగులుతాయి కదా, మనం స్పెండింగ్ ఎక్కువ చేస్తాం. సో గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించడం వల్ల రెవెన్యూ కోల్పోవట్లేదు. దీనివల్ల టర్న్ ఓవర్ పెరుగుద్ది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరుగుద్ది, మెజారిటీ ఆఫ్ బిజినెస్ పీపుల్ కమింగ్ టు జిఎస్టీ స్లాబ్స్. మనము పే చేస్తాము, బిజినెస్లో వస్తాయి. ట్యాక్సెస్ తగ్గించడం వల్ల ఎక్కువ మంది ట్యాక్స్ పే చేయాలి అనే ఉద్దేశం కలగచేయాలి వాళ్ళకు. మనకు మేజర్గా ఈ రియల్ ఎస్టేట్లో కరెన్సీ తిరుగుతుంటుంది, బ్లాక్ నడుస్తుంటుంది. సో ఎవరైతే బ్లాక్ మనీ దాచుకుంటారో సో వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఇంకా ముందు చాలా కష్టమవుతుంది. బ్లాక్ మనీ రియల్ ఎస్టేట్లో ఉన్న ఏకైక సోర్స్ని కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద బిల్డర్స్ లైక్ అపర్ణ, మై హోమ్, రాజ్ పుష్ప, ఇంకా లోదా, వీళ్ళు ఎవ్వరు క్యాష్ తీసుకోరు కదా, కంప్లీట్ ఆపేశారు. ఎవ్రీవేర్ కంప్లీట్గా ఒక కొత్త ఫ్లాట్ కొన్నారంటే 100% వైట్ మనీ రావాల్సిందే, అకౌంట్ టు అకౌంట్ రావాల్సిందే. అకౌంట్ టు అకౌంట్ వచ్చిందంటే ట్రాక్ అవుతుంది. సో క్యాష్లెస్ ఎకానమీ వైపు మూవ్ అవ్వడం అనేది చాలా మంచి పరిణామం. అటువైపు అడుగులు వేస్తున్నాము, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసమే మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 12 lakhsకి రెడ్యూస్ చేయడం, మన చేతిలో కొంచెం క్యాష్ మిగిలేలాగా చేయడము, తర్వాత జిఎస్టీ స్లాబ్స్ తగ్గించడము, తద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన మనీ మళ్ళీ స్పెండ్ చేసినప్పుడు ట్యాక్స్ ఉండకుండా తక్కువ చేయడము, ఇవన్నీ మనకు ఒక పెయిన్ రిలీఫ్ చేయడం. ఇవన్నీ అలా చేయడం వల్ల మనం కూడా పే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. సో ఆటోమేటిక్గా అంత డిజిటలైజేషన్కి వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా.